జూబ్లీహిల్స్ బరిలో ఆల్రెడీ బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా డిక్లేర్ అవ్వడం అనేది జరిగింది. మాగంటి సునీత, సో బీఆర్ఎస్ పార్టీ. అలాగే నవీన్ యాదవ్ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉంటున్నారు. సో వీరిద్దరి బలబలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇంకా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ని డిక్లేర్ చేయలేదు కాబట్టి కేవలం ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్యలో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, సో మాగంటి గోపినాథ్ సతీమణి సునీత గారి ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే నవీన్ యాదవ్ ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 2014లో ఎంఐఎం పార్టీ నుంచి నిలబడి దాదాపుగా 41,000 పైచీలకు ఓట్ బ్యాంక్ అనేది నవీన్ యాదవ్ సాధించడం అనేది జరిగింది. సో మాగంటి గోపినాథ్ గారు అప్పుడు బీజేపీ అలాగే టీడీపీ కూటమిలో ఫస్ట్ టైం గెలవడం అనేది జరిగింది 2014లో. సో ఇక్కడ తర్వాత 2018లో చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్కి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎంత, 2018లో ఇండిపెండెంట్ గా అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం అనేది జరిగింది. దాదాపుగా 19,000 పైచీలకు ఓట్ బ్యాంక్ రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎంఐఎం పార్టీ సపోర్ట్ తోటి 41,000 వస్తే 2018లో ఎంఐఎం అప్పుడు ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది, అయినప్పటికీ 19,000 ఓట్ బ్యాంక్ సాధించడం అనేది జరిగింది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కన్నా ఓట్ బ్యాంక్ నవీన్ యాదవ్ ఎక్కువ సాధించడం అనేది జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 53,000 ఓట్లు రావడం అనేది జరిగింది విష్ణువర్ధన్ కి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మాగంటి సునీత గారి ప్లస్ పాయింట్ కేవలం ఏమైనా ఉందా అంటే, ఒకటి మాగంటి గోపినాథ్ యొక్క బ్రాండ్ కావచ్చు, అలాగే సానుభూతి కావచ్చు. తర్వాత ఇప్పుడు సరే కేటీఆర్ గారు ప్రచారం చేసినటువంటి హైడ్రా విషయంలో అయినా, తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం కావచ్చు, తర్వాత ఇందిరమ్మ ఇల్లుల విషయంలో కావచ్చు, తర్వాత కేవలం ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు గుర్తుకొస్తున్నారని చెప్పేసి, తర్వాత అంతో ఎంతో కేటీఆర్ బ్రాండ్ అనేది కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మిగతా తప్పించి ఇక్కడ మాగంటి సునీత గారు ప్రజల లోపలికి వెళ్తారు, ప్రజా క్షేత్రంలో ఫైట్ చేసినట్టు కూడా ఎక్కడ కూడా లేవు. కేవలం ప్లస్ పాయింట్లు చూసుకున్నట్టయితే గోపినాథ్ గారి సానుభూతి ఒకటి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చకపోవడం, హైదరాబాద్ కి ఇప్పటి వరకు ఏం చేయలేదు, హైడ్రా అనేది కీలకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. తర్వాత మైనస్ పాయింట్లు చూసుకున్నట్టయితే ప్రజాక్షేత్రంలో లేకపోవడం. సో గోపినాథ్ గారిని చూసి సునీత గారికి ఓటు వేస్తారా లేదా అన్నది అదొకటి సస్పెన్స్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అవి మాగంటి గోపినాథ్ సతీమణి సునీత గారి ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ ప్లస్ పాయింట్లు చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ కి బీసీ సామాజిక ఓట్ బ్యాంక్ అనేది బలంగా ఉండడం, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం రెండు కూడా నవీన్ యాదవ్ కి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. రెండు స్థానిక నేత కావడం, తర్వాత యూత్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి నేత. సో మనం కూడా పబ్లిక్ టాక్ లోకి వెళ్తే కూడా నవీన్ యాదవ్ కి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్పారు. సో ఇవి నవీన్ యాదవ్ యొక్క ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ మైనస్ లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీల విషయంలో ఫెయిల్యూర్ అవ్వడం ఒకటి మైనస్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఈ మధ్య కాలంలో నవీన్ యాదవ్ ఇంట్లో ఒక లేఖ కలకలం రేపింది. సో ఈ విధంగా రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది, హింసిస్తారు అది ఇది అని చెప్పేసి ఒక లేఖ అనేది బయటికి రావడం అనేది జరిగింది. సో ఆ విషయంలో కొన్ని ఏరియాలో మాత్రం నవీన్ యాదవ్ కి ఎంతో జర మైనస్ అయితే ఉంది. అవి రెండు మైనస్ లో తప్పించి మిగతా అన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ కి గెలిచే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే 14లో 41,000 ఓట్లు వచ్చినాయి, 18లో దాదాపుగా 19,000 ఓట్లు వచ్చినాయి, అండ్ 23లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అనేది, తర్వాత స్థానిక నేత, బీసీ బలం అనేది, ఇవన్నీ నవీన్ యాదవ్ కి కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ళిద్దరిట్లో అంతో లీడింగ్ పర్సన్ అంటే నవీన్ యాదవ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంకా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దిగలేదు కాబట్టి సో మరి అప్పుడు ఏమైనా లెక్కలు తారుమారైతాయా, అండ్ మధ్యలో భారతీయ జనతా పార్టీ వీళ్ళిద్దరిట్లో ఎవరు ఓట్ బ్యాంక్ చీలుస్తుంది అన్నది మాత్రం, అంటే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ పైన
వీరిద్దరి గెలుపు ఓటములు అనేది ఆధారపడి ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకి ఎందుకంటే నవీన్ యాదవ్ పేరు, సునీత గారి పేరు డిక్లేర్ అయింది కాబట్టి మనం ప్రజాక్షేత్రంలో అడిగినటువంటి విషయాలని మనం ప్రస్తుతం మీకు చెప్పడం అనేది జరుగుతుంది.